మీరు రెగ్యులర్‌గా కాంటాక్ట్ స్పోర్ట్స్ లేదా హై ఇంపాక్ట్ స్పోర్ట్స్ ఆడుతున్నారా? మరి నీ ఇంజరీస్ లేదా బ్యాక్ ఇంజరీస్ ప్రివెంట్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం కాంటాక్ట్ స్పోర్ట్స్ లేదా రన్నింగ్ అథ్లెట్స్‌లో ఈ నీ ఇంజరీస్, బ్యాక్ ఇంజరీస్ అన్నవి సాధారణంగా చూస్తూ ఉంటాం. సో, ఇవి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పూర్తిగా ప్రివెంట్ చేయొచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా జంపింగ్ యాక్టివిటీస్ ఉండే స్పోర్ట్స్ అవి ఆడేటప్పుడు ఆ జంపింగ్ అన్నది ల్యాండింగ్ క్లియర్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడు జాగ్రత్తగా ఎలా ఉండాలంటే ల్యాండింగ్ టోస్ మీద ల్యాండ్ అవ్వాలి. ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు ఎక్కువ ప్రెషర్ నీ మీద పడకుండా చూసుకోవాలి. అది ఎలా అంటే కోర్ మజిల్స్‌ని ఎంగేజ్ చేయడం ద్వారా మన బాడీ వెయిట్ ఎక్కువగా నీకి ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ జంప్ చేసేటప్పుడు ఎప్పుడు నీస్ ఇన్వర్డ్ బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. నీస్ షుడ్ బి ఆల్వేస్ పాయింటింగ్ అవుట్‌వర్డ్స్ రాదర్ దాన్ గోయింగ్ ఇన్వర్డ్స్. దిస్ ప్రివెంట్స్ మెజారిటీ ఆఫ్ ద నీ ఇంజరీస్. అదేవిధంగా మనం జంప్ లేదా స్క్వాట్ చేసేటప్పుడు నీ ఎప్పుడు టోస్ కన్నా ఫార్వర్డ్‌కి మూవ్ అవ్వకూడదు. నీ టోస్ షుడ్ బి ఇన్ సేమ్ లైన్ ఇన్ ఆల్ పొజిషన్స్ ఆఫ్ స్క్వాటింగ్. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద నీ ఇంజరీస్ మనం ప్రివెంట్ చేయొచ్చు. మేజర్ ఇంజరీస్ ఎప్పుడు జరుగుతాయంటే ఈ జంపింగ్ లేదా ట్విస్టింగ్ మూవ్‌మెంట్ చేసేటప్పుడు నీని లోపలికి బక్లయినప్పుడు టువర్డ్స్ ఇన్వర్డ్ నీ అన్నది బక్లయినప్పుడు ఈ లెగ్మెంట్ ఇంజరీస్ అన్నవి మనం ఎక్కువగా గమనిస్తాం. అదేవిధంగా స్క్వాట్ లేదా జంప్ చేసేటప్పుడు నీ టోస్ కన్నా ముందుకి ట్రావెల్ అయినప్పుడు ఈ నీస్‌లో ఇంజరీస్ అనేవి మనం ఎక్కువ గమనిస్తాం. సో, అప్రోప్రియేట్ ఎక్సర్సైజెస్, ట్రైనింగ్ చేయడం ద్వారా ఈ నీ ఇంజరీస్ అన్నవి పూర్తిగా ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా రిపీటెడ్ యాక్టివిటీస్, హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ అవి చేసేటప్పుడు నీ సపోర్ట్స్ అవి యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బ్యాక్ ఇంజరీస్ ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంటాయంటే మనం బెండ్ అయ్యే విధానం సరిగా లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. మనం బెండ్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఇట్లా స్లౌచ్ లాగా బెండ్ అవ్వకూడదు. బెండ్ అయ్యేటప్పుడు హిప్స్‌ని, నీస్‌ని బెండ్ చేసుకుంటూ స్క్వాట్ లాగా వెళ్తూ బెండ్ అవ్వాలి. అలా బెండ్ అయినప్పుడు ఎప్పుడు స్పైన్ అన్నది స్ట్రెయిట్‌గా ఉంచు. ఈ బెండ్ అయ్యేటప్పుడు స్పైన్‌ని బెండ్ చేస్తే ఏమవుతుందంటే ఈ అన్‌న్యాచురల్ లోడింగ్ ఆఫ్ ద డిస్క్స్ అన్నవి జరిగి డిస్క్ డ్యామేజ్ లేదా స్లిప్ డిస్క్ అనే ప్రాబ్లమ్ వచ్చే అవకాశం. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రివెంట్ చేయడానికి డ్యూరింగ్ యాక్టివిటీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ అవి చేసేవాళ్ళు బ్యాక్ సపోర్ట్స్ అవి యూజ్ చేయడం కూడా ఈ స్పైన్ ఇంజరీస్ అనేవి ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఇంజరీస్ ప్రివెంట్ చేయడానికి ప్రీ వర్కౌట్ అలాగే పోస్ట్ వర్కౌట్ స్ట్రెచ్చింగ్ అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీ వర్కౌట్ వార్మప్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ వార్మప్ అన్నది జెంటిల్ జాగింగ్స్ లేదా జంపింగ్ జాక్స్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా చేయొచ్చు. అలాగే స్ట్రెచ్చింగ్ ప్రిడామినెంట్ మజిల్స్ అన్నిటికీ బ్యాక్ మజిల్స్, కోర్ మజిల్స్, అలాగే హిప్ మజిల్స్, హ్యామ్‌స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్, హిప్ అబ్డక్టర్స్, ఎక్స్టెన్సర్స్ ఈ మజిల్స్ అన్నిటిని కూడా బాగా స్ట్రెచ్చింగ్ చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఈ వార్మప్ అన్నది మినిమం 10-15 మినిట్స్, స్ట్రెచ్చింగ్ అన్నది 5-10 మినిట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ వర్కౌట్ టైంలో కూడా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, adequate hydration and appropriate landing techniques and proper core conditioning and strengthening are very important to prevent major injuries to the back and the knee, particularly those athletes with high impact sports and games. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ధన్యవాదాలు.